నుదుటి పైన నలుపు వచ్చేసి ముఖం పైన, చర్మం పైన, అలానే మీకు మెడ పైన ఉన్న చర్మం పైన కూడా మీకు నలుపు వచ్చిందా? దానితోటి బాగా ఇబ్బంది పడుతున్నారా? ఈ నలుపు స్లేట్ గ్రే లేకపోతే యాషీ అంటే సిమెంట్ కలర్ కానీ, బూడిద రంగులో కానీ, లేక నలుపు రంగులో వచ్చేసి నీలం రంగులో ఉంటే బ్లూయిష్ బ్లాక్ పిగ్మెంటేషన్ అంటాం కదండి, అలాంటి పిగ్మెంటేషన్ ఏమైనా ఉంది అని అంటే దానికి మామూలుగా మనకి ట్రీట్మెంట్స్ చేసుకుంటే సరిపోతుందా? లేకపోతే సన్ స్క్రీన్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి, కొత్తగా గ్లూటథైన్ సోప్స్ అని చెప్తున్నారు, అవన్నీ అసలుకి సరిపోతాయా? అసలు ఏ విధంగా ఇవన్నీ బెనిఫిట్స్ అవుతాయి అనే దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మనకి నలుపు అనేది ఎందుకు వస్తుంది అనేది మనము చాలా వీడియోస్లో నేను చెప్పానండి. నా ఛానల్కి వచ్చి మీరు నా పాత వీడియోస్లో చూస్తే తప్పకుండా మీకు తెలుస్తుందండి అది. అయితే మీకు ఏదైతే మీకు నలుపు ఉందో అది గట్టి నలుపు అవుతే గనక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి గట్టి నలుపు అనేది ఎందుకు వస్తుంది? అసలుకి ఇలాంటి కండిషన్స్ బ్యాడ్ పిగ్మెంటేషన్స్ అంటాం కదండి, అసలు ఇలాంటి బ్యాడ్ పిగ్మెంటేషన్స్ ఎందుకు ఉంటాయి అనే దాని గురించి మనం తెలుసుకోవాలండి. అయితే ఈ నలుపు మొండి నలుపులు అనేటివి వస్తే గనక దీని లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని ఒక కండిషన్ ఉంటుందండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని అంటే, లైకెన్ అని అంటే మనకి పర్ప్లిష్ కలర్లో ఉంటుందన్నమాట. ప్లేనస్ అని అంటే మనకి ప్లెయిన్గా ఉండటం. పిగ్మెంటేషన్ అని అంటే మనకి నలుపుగా మారటం అనమాట. సో ఈ బ్లూయిష్ బ్లాక్ రంగుగా మారటం, ఎటువంటి కురుపులు లేకుండా ఉండటం అనే దాన్ని మనం లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని అంటాం. ఇలానే యాషీ డర్మటోసిస్ అని కూడా ఉంటుందండి. యాషీ డర్మటోసిస్ అని అంటే మనకి చర్మానికి బూడిద రంగులో మారటం అనేదాన్ని యాషీ డర్మటోసిస్ అని అంటారు. మరి ఇవన్నీ ఒక ఓవర్లాప్లో ఉంటాయండి. మనం ఒకవేళ ముక్క పరీక్ష తీసి దానికి ఖచ్చితంగా మనం ల్యాబ్కి పంపిస్తే డయాగ్నోసిస్ కోసమని కోరిలేట్ క్లినికలీ అని అంటారు. ఎందుకని అంటారు అని అంటే ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్, యాషీ డర్మటోసిస్ అనే కండిషన్స్ చాలా క్రానిక్గా ఉంటాయి. దానితోటి మనకి చర్మం పైన నలుపు కూడా బాగా ఎక్కువగా మొండిగా ఉంటాయన్నమాట. ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనే కండిషన్స్కి మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్కి మనకి లేజర్స్తో పాటు మంచిగా పీల్స్ కూడా ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటే బాగుంటుందండి. వీటికి టాబ్లెట్స్ కూడా కాంబినేషన్ చేయాలి. కానీ ఇది ఎందుకు వస్తుంది అసలుకి మనకి అని మనం చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే హెయిర్ డై యూస్ చేశాక మీకు నలుపు ఏమైనా వస్తుంది అని అంటే మీరు ఖచ్చితంగా ఆ హెయిర్ డైస్ని ఆపాలి. ఏ హెయిర్ డై అయినా కానీ మీకు ఎరుపు కాకుండా నలుపు వచ్చింది అని అంటే మాత్రం దాంట్లో పీపీడి అనేది ఉంటుందన్నమాట. పీపీడి అని అంటే పారాఫినలిన్ డయమిన్ అని అంటాం అనమాట. ఈ పీపీడి పారాఫినలిన్ డయమిన్ అనే కాంపౌండ్ మన స్కిన్ పైన ఫోటోసెన్సిటైజర్గా మారుతుంది. ఫోటోసెన్సిటైజర్ అని అంటే ఫోటో అంటే సన్లైట్ తోటి సెన్సిటైజేషన్ అవ్వటాన్ని ఫోటోసెన్సిటైజర్గా అంటాం అనమాట. ఈ ఫోటోసెన్సిటైజర్ మన చర్మం పైన వచ్చి నలుపుగా మారటానికని కారణం అవుతుంది. హెయిర్ డైసే కాకుండా చందనం పెట్టడం కానివ్వండి, చందనమే కాకుండా పసుపు పెట్టడం కానివ్వండి, అలానే ఎటువంటి అయినా రసాలు ఏదైనా పెట్టడం చర్మానికి ఏమైనా అంటగట్టినప్పుడు అలాంటప్పుడు మనకి రియాక్షన్ లాగా మారటం, అవి నలుపుగా మారటం అనేది కొంతమందికి అవుతూ ఉంటుంది. అందుకోసం కదండి నేను నా పాత వీడియోస్లో చెప్పాను, హోమ్ రెమెడీస్ అనేది మీరు అలా ఇష్టమున్నట్టుగా పెట్టకూడదు. హోమ్ రెమెడీస్ అనేది మీరు ఇష్టమున్నట్టుగా పెడుతూ ఉంటే అది చాలా ప్రాబ్లంగా అవ్వచ్చు అనమాట. కేవలం టమాటో, పపాయ తప్ప వేరే ఏవి పెట్టకూడదు. దయచేసి మీరు ఇది గమనించాలండి. చాలా ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, మీరు హోమ్ రెమెడీస్లో శనగపిండ్లు, కాఫీ పౌడర్లు ఇవన్నీ కలిపి పెడుతున్నారు, పాలు ఇవన్నీ కలిపి పెడుతున్నారు. అలాంటివి ఏవి కూడా చేయకండి. అలాంటి హోమ్ రెమెడీస్ తోటి కూడా వికటించి పిగ్మెంటేషన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. అఫ్కోర్స్ అవి సెటిల్ అవుతాయి, తొందరగా రెస్పాన్స్ అవుతాయి. కానీ ఈ మొండి నలుపులు నేను ఏవైతే చెప్తున్నాను, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ కానీ, యాషీ డర్మటోసిస్ కానీ, ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి మనకి హోమ్ రెమెడీస్ కాదండి, సరైన ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన ప్రాబ్లం, దానికి జవాబు ఉంటుందన్నమాట. అయితే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ వచ్చినప్పుడు ఎలా మనం మేనేజ్ చేయాలి అనే దాని గురించి కూడా మనం చూసుకోవాలి.
లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా టాబ్లెట్స్ తీసుకొని మీరు ఎండలో ఎక్కువసేపు నిలబడినా దాంతో కూడా రావచ్చు. చందనం పెట్టుకొని మీరు నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వెళ్ళిపోయారు, ఆ రోజే మీరు వెళ్ళిపోయారు ఎండలోకి అని అంటే మాత్రం కూడా రియాక్షన్ రావచ్చు అనమాట. మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఎలా ఉంటుంది లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్కి మనం ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్కి ఫస్ట్ మీరు మా దగ్గరకు వచ్చి మా సెంటర్కి వచ్చి మేము చూసిన దాంతో స్కిన్ని అనలైజ్ చేసి ఆ తర్వాత మీకు నేను డయాగ్నోసిస్ చెప్తానండి. డయాగ్నోసిస్ అయినాక ఆ తర్వాత మనకి మందులు, లేజర్స్ ఇవన్నీ చేస్తాం. మందులలో మనకి టాబ్లెట్స్ ఉంటాయండి. టాబ్లెట్స్లో వివిధ రకాలైన ఉంటాయి. ఇమ్యూనో సప్రెసెంట్స్, ఇమ్యూనో మాడిఫైయర్స్ ఉంటాయి. వీటితో పాటు మనం బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ టాబ్లెట్స్ మనము లేజర్స్ తోటి కంబైన్ చేస్తూ ఉంటే బెటర్గా ఉంటుంది. లేజర్స్ అనేది ఏం చేస్తుందనంటే చర్మ కణాల లోపలికి లేజర్ని పంపించి మనకు అక్కడ ఉన్న నలుపుని నెమ్మదిగా కరిగిస్తూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం అండి, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి చర్మం కిందకెళ్ళి ప్రాబ్లం వస్తుందన్నమాట. అంటే ఎలా, నేను చర్మంలో పైన పొర కింద పొర చెప్తాను కదండి, ఈ పైన పొర కింద పొరకి మధ్యలో మన బేస్మెంట్ మెంబ్రేన్ అని అంటాం అనమాట. ఆ ఒక్క లేయర్ దగ్గర WBCs మన తెల్ల కణాలు వచ్చేసి అక్కడ యుద్ధం చేస్తుంది. దాన్నే ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అని అంటారు. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ కోసమనే మనం ఆ టాబ్లెట్స్ ఇస్తాను. నేను చెప్తున్నాను కదండి, ఇమ్యూనో సప్రెసెంట్స్, మాడిఫైయర్స్ అని. దీనికి బ్లడ్ టెస్ట్లు చేసుకుంటూ ఆ టాబ్లెట్స్ ఇస్తే వాటికి అక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్ని ఆపుతుంది అనమాట. అది ఆపినాక ఆ తర్వాత మనకి నలుపు అనేది బాగా కరిగించటానికని లేజర్స్ పనిచేస్తాయి. ఎందుకు లేజర్సే మనకి మెయిన్ ఇది అని అంటే, మనకి పీల్స్ అనేటివి భారతదేశంలో మన దక్షిణాది రాష్ట్ర ప్రజలకి మనకి పైన ఎపిడర్మిస్ కంటే దాటి పెట్టే పీల్స్ ఉండవండి. దానికి ఖచ్చితంగా మనము ఒక డీపర్ కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్ లాగా రావటానికని మనకి లేజర్స్ పనిచేస్తాయి. లేజర్స్లో మంచి అడ్వాంటేజ్ ఏంటంటే అండి, చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా అది లోపలికి వెళ్ళి డీప్గా వెళ్ళి ఆ నలుపుని కరిగించటానికని మనకి చేస్తుంది అన్నమాట. సో ఇదండి విషయం. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్కి మనకి ఏంటి కారణాలు, అలానే ఏ విధంగా మన జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి వివరించాను. లేజర్స్ అనేటివి ఎప్పుడెప్పుడు చేస్తారని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారండి. అది నెలకొకసారి మనం చేస్తాము, ఒక్కొక్కసారి 15 రోజులకు కూడా ఒకసారి చేయొచ్చు. మేము కొత్తగా బ్లూ లేజర్స్ అనేటివి మేము లాంచ్ చేశామండి. ఈ బ్లూ లేజర్స్ తోటి మనకి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా వస్తున్నాయండి. ఇది మనకి మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధించుకోవటానికని మనం పర్సిస్టెంట్గా ఎఫర్ట్స్ చేస్తే చాలా మంచిగా రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఇదండి విషయం. మన చర్మానికి మనకి ఈ విధంగా మనకి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్, యాషీ డెర్మటోసిస్ వస్తే గనక ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి అని నేను మీకు వివరించాను. ఇంకేమన్నా సందేహాలు ఉన్నా, మీకు ఎటువంటి అపోహలు ఉన్నా, మిస్కన్సెప్షన్స్ ఉన్నా, ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నా, చర్మంవి, జుట్టువి, వెంట్రుకలవి, మీరు ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను నా సమయం దొరికినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.